గుడ్, ఇలా చేయాలి. నాకు ఆ పెద్ద సంతోష్ సర్వ్ ఎత్తాలండి బాగా, అందరూ కాన్ఫిడెంట్గా. ఆయన సర్వ్లో ఇచ్చేస్తున్నాం, మార్చాలి పద్ధతి. ఎవరు డామినేటింగ్గా ఉండిపోకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలి. ఎవరు సర్వ్ ఇప్పుడు? మీరే స్టార్ట్ చేయండి. ఎట్లా వెతుకున్నారు బాలా? ఎండ్ చేసింది నేనే అనుకుంటా. నా సర్వ్లో ఎండ్ అయింది. నా సర్వ్లో ఎండ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా? మీరు చేయాలా? చేయండి. లాబ్ కూడా వాళ్ళు ఏమంటారంటే వంగి ఇలా ఎత్తమంటారు. నేనేం చేస్తున్నానంటే క్రికెట్ లాగా అవును, వంగి ఇలా అది మారుస్తా. రెడీ? అది ఉండండి. రే అయ్యో, ఓకే కానీ మీరు కంట్రోల్గా ఆడండి. ఈజీగా వచ్చినంత వరకు మీరు కంట్రోల్గానే ఆడండి. నేను కూడా అదే అనుకుంటాను, ఈజీగా వస్తుంది. అయ్యో 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 అయ్యో, ఇప్పుడెంత? 2 పోయినాయా? రెడీ? ఉదయండి. ఎస్, ఇప్పుడు వాళ్ళ 2-2 కదా? 2 all. అదే బాల్ గారు సెకండ్ సర్వ్ కూడా ఏం తగ్గరు, అసలు పవర్ఫుల్గానే చేస్తారు. ఇందాక ప్రాక్టీస్ చేశారు కదా. ఎస్, అదిగో 2-4. ఇప్పుడు మీరు 2 పాయింట్లు వేస్తే అయిపోయినట్టేనా? అంతే కదా. ఇప్పుడు మన 4-2, మీకు 2 పాయింట్లు వేస్తే అయిపోయింది కదా. అంతే. ఇలా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు క్లియర్గా ఉంటుంది. అంతే మీరే. వదిలేండి. కరెక్ట్గా పడింది, ఏం చేయాలి? ఇంకా సాకులేని చెప్తాం. ఇప్పుడు ఎవరు? నేనే కదా, వీరు కదా. ఓకే, అడిపోయాను. 5-3 అనకూడదు కానీ కరెక్ట్గా లైట్ వస్తుంది మాస్టర్. అది ఈసారి కానీ నేను ఇప్పుడు మారుతాం. ఎట్లా? సరే, వివేకాన్ని ఈ పక్క వస్తాడు, నేను ఆ పక్క వెళ్తానులే. తీసుకోండి, కంట్రోల్. సారీ మాస్టర్, ఆయన నన్ను మోసం చేసినాడు. ఇలా వచ్చి ఇలా కొట్టేసి. వచ్చేస్తున్నారు. సారీ మాస్టర్, ఇలా పడిపోయింది.
అదేనా? ఇప్పుడేంటి మళ్ళీ పరిస్థితి? ఓకే, అది అయిపోయింది. అంత పవర్ఫుల్ అయితే వెనక్కి జరగకూడదు అసలు, ముందుకు వచ్చేయాలి. 6-5 6-5. అబ్బా అబ్బా, విన్నింగ్ షాట్ ఏమి ఇచ్చారు! విన్నింగ్ షాట్ హైలైట్. ఒక పవర్ షాట్ కొట్టినా అవ్వదు పని స్మాష్ కంటే. గేమ్ ఇప్పుడు వెల్ ప్లేడ్. అవును, గేమ్ ఆకేలా కంగ్రాచులేట్ చేసుకోవాలన్నమాట. వెల్ ప్లేడ్ అన్న, చాలా బాగుంది గేమ్. మళ్ళీ వాళ్ళు చేస్తారు ఏదో ఒకటి. ఇప్పుడు అవునండి, బాల్గా మీరు అటు వచ్చేసేయండి. లైట్ ఏదో పడుతున్నాను, ఆయన అప్పటి నుంచి ఆ లైట్లు ఆపోజిట్గానే ఉంటున్నాడు. భలే మ్యాచ్ పడింది, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అయ్యే మ్యాచ్ అది. క్యానిన్ బాల్ గారు, ఈ సెట్ మనం గెలవాలి, జ్యూస్ దాకా వెళ్ళకూడదు. రెడీ? నేను రెడీ, మీరే. సెకండ్ తీసుకోండి. కిందకే పెట్టాను. గ్రిల్ రిసర్వ్. వదిలి రాసినావు కదా మీకు. నేను అది వెనక్కి వెళ్ళట్లేమో మనకు ఎక్కడ ఆడేసాను. మేబీ 2 ఆడాడు పడ్డాం, కొంచెంసేపు ఆడాలి. తీసుకోండి. ఓకే, వదిలి వాడు. మీరే. ఫార్టీ లవ్వా? వాళ్ళే అన్నీ వచ్చాయి. రెడీ? అబ్బా, గేమ్ పర్లేదు. ఆ సెట్ ఎలాగో 3 లాగాలంటే దానికి కష్టంగా 3 ఇప్పుడు లాగి గేమ్ గెలిచేద్దాం. రెడీ? ముందుంటారా? నేను వచ్చేస్తా, వెళ్ళండి, చేస్తా. బాల్ బాల్ వదిలేసి. ఫిఫ్టీన్ లవ్. రెడీ? తీసుకోండి. 15 ఆల్. రెడీ? తీసుకుంటారా? కేకన్. అయ్యో, ఓకే 15-30. 4ోదన్న. ఫస్ట్ మాకు వచ్చింది, మళ్ళీ మీకు వచ్చింది, మళ్ళీ మీకే వచ్చింది. 3 వచ్చాయి. రెడీ? 15-30. 15-30 రిసర్వ్.
అయ్యయ్యో చా 15-40 జస్ట్ వెనక్కేద్దాం అనుకున్నా. నాదే సరే 15-40 వరుస కొడదాం. 15-40 రీసర్వ్. తీసుకోండి. మీరే రండి, వదిలేండి. మీరే టేకన్. యాక్చువల్గా గేమ్ 2-0, అదే మీది 2 మాది 0. రండి కానీ టేకన్. అయ్యో సారీ మాస్టర్. లేదు టచ్ అయిపోయింది. లేదు వాళ్ళు విన్నారులేండి, ఎంతని కవర్ చేస్తా. సారీ మాస్టర్, పూర్తి మీకు వదిలేస్తాను. లే మీరే ఎత్తారు. ఫస్ట్ పాయింట్ ఎవరిది? మాది. ఆయన డైరెక్ట్ గ్లాస్ కొట్టాడు కదా. ఇదే ఇందాక ట్రై చేసిన, కుదరలే. టేకన్. మీరే టేకన్. సూపర్ షాట్ అండి. 15-40. గ్రిల్. అబ్బా వచ్చింది. అవుటా? 30-40 అంతా ఓకే. ఇంకొంచెం స్లోగా పడాల్సి. 30-40. టేకన్. మీరే గోల్డెన్ పాయింట్. ఒక్క పాయింటే. వదిలేండి. గేమ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ. చాలు మనకి ఒక్క సెకండ్ చాలు. మీరు ఇందాక సర్వ్ చేశారా? మీరు చేయాలి కదా ఇప్పుడు. నేను ముందుంటా. 1-2. నేను టేకన్. అయ్యో ప్లాన్ అంటే ట్విస్ట్ చేయాలని చెప్పి అక్కడ వేద్దాం అనుకున్నా. కొట్టేయడం రెగ్యులర్, కొట్టకుండా గ్యాప్లో వేద్దాం వెరైటీ అనుకున్నా. వర్కౌట్ అవ్వలే. పడుంటే బాగుంది. అది ప్లేస్ చేస్తున్నా అసలు జస్ట్ తొయ్యాలని చూసి.
మీరే 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 లో 30 కానండి ఏం కాదు. అవుట్ లవ్ 30 రీసర్వ్. అయ్యో అవుట్. మీ సెకండ్ మెల్లగా చేయండి, పాయింట్ రాకపోయినా బాధలేదు, సరిపోనండి. మీరే గుడ్ లీవ్ 15-40. $30-40 2 పాయింట్లు బాల్ గారు అంతే. మీరే 3-1. సారీ మాస్టర్, అది ఆ గ్యాప్లో ఆ ప్లాన్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయా. జస్ట్ స్లైస్ చేయాల్సింది. తోస్తున్నా అంటే ఆయన ఎక్కడైతే వేస్తాడో స్లైస్ చేస్తే తోసేద్దాం అనుకునే సార్. ఓకే రెడీ. సూపర్. మీరు తీసుకోండి. మీరే టేకన్ మీకు ఈజీ అవుతుందని కొట్టలేదు నేను, మీరు వచ్చేసేయండి. $15-30 లవ్ 30 ఉంది. 15-30 టేకన్. అది మీరే తీసుకోండి. ఉండండి. అది తిప్పాలనుకున్నా. ఈజీ బాలే, ఎక్కువ ఆవేశపడ్డా, పొజిషన్లో లేను అసలు. మీరే టేకన్. ఉండండి ముందరే. హ్యాండిల్ పడిపోయిందండి, హ్యాండిల్ మీద పడిపోయింది. ఓకే గేమ్ బాగానే వెళ్ళింది. మీరు వెనక్కి వెళ్ళొద్దండి, ముందుకే వచ్చేసేయండి. మీరు వెనక్కి ఉండడం వల్ల వాళ్ళు చాలా టైం ఉంటుంది. గ్రిల్ రాలేదా? అరే నాది కదా. 4-1. నేను రెడీ. మీరు వెనక్కి ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళండి. మనం ఎక్కువ టైమింగ్ ఇస్తున్నాం, నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళకి అసలు పాయింట్ పైన ముందు నుంచే కొడదాం. లవ్వాల్ మీరే
మీరు ముందే ఉన్నా, నేను ముందే ఉంటాను. ముందర నరికేద్దాం ఏమన్నా కానీ, ఇక్కడ వెనక్కొద్దు. 15 15 ఆల్ తీసుకోండి. టేకన్ అవునండి. థర్టీ అలా ఏమండి, ఎక్కడి నుంచి చేశాను అండి? నేనే చేశాను, కరెక్టే. ఇప్పుడు ఇంతకు 15 అలా కరెక్టేనా? మా 30 మీ 15. 15 అవ్వాలి, 30 15 కరెక్టే కదా? 30 15 అది వదిలేండి. ఆల్మోస్ట్ యాక్చువల్గా లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చారు, ఈ షాట్ ఉంది మనం మర్చిపోతున్నాం అని. లేదు, అది ఇంకొంచెం ఎలివేషన్ పైకి వేస్తే కరెక్ట్గా ఉండేది. ఓకే పోన్లే, అందరూ వచ్చింది. 30 ఆల్ మీరే. ఫార్టీ 30 40 30 ఫస్ట్ సార్. 40 30 రెడీ సార్. 40 30 అయ్యో సారీ అండి, ఇది యాక్చువల్గా లేజీగా పడిపోయింది. నేను యాక్చువల్గా అనుకుంది అది కాదు, తిరిగేసింది. ఓకే ఫైన్. యా గోల్డెన్ పాయింటా? అంత పైన వేలేసిందా? అచ్చా 5-1. వరుసగా ఎన్ని కొట్టాలి? కొడదాం, అన్నీ కొడదాం. ప్రస్తుతానికి ఈ పాయింట్ కొడదాం. 5-1. ఇది ఏంటి వరుసగా పోతున్నాయి? ఓకే యా ఫ్రెష్ టేకెన్. వదిలేండి. అయ్యో ఫోన్లేండి, మీరు కొట్టాలని ట్రై చేసినారు, అది మిస్ అయింది. సంతోషం. ఓకే 2 మీవే. అవుట్. సెకండ్ సార్. ఈ పాయింట్ పోతే పోయినట్టే కదా? 3 వచ్చాయి. సరే ఒక్క పాయింట్ అన్నా, ఒక్క పాయింట్ తిరిగిద్దాం మాస్టర్, లవ్లో ఇచ్చేద్దా. గ్రిల్ కదా? ఓకే అమ్మ అది అలేదు, జస్ట్ దాన్ని కూడా కన్విన్స్ చేస్తాను. 40-15. అబ్బా ఒక హోప్ వచ్చింది మాస్టర్. కానీ అయ్యో ఇది లాస్ట్ 2 సెట్లు అన్నసం నా వల్లే పోయింది. సో 6-1. మళ్ళీ ఫస్ట్ కూడా 6-2 కదా మీది? ఫస్ట్ది కూడా అప్పుడు వివేక్ అన్న ఫస్ట్ ర్యాంకు. మీకు 6 మళ్ళీ 6 3 6లు వచ్చాయి. 18. నాకు ఒక 6, ఇంకొక 7, 13, 1 14 వచ్చింది నాకు.
మీకు వచ్చి ఇప్పుడు 6, ఇందాక 7, అప్పుడు ఒకటి వచ్చింది ఆయనతో 14. టై మనం 18. బాలు గారు 1, 1, 1, 6, 8. లేదు మనం ఇంకా బడ్జెట్ కాసేపు బ్రేక్ తీసుకున్నాం. ఎంతైంది టైము అంటే రికార్డింగ్ ఆపేస్తా. ఇది అది కాదు వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చున్న లోపల అయిపోయింది అని చేస్తున్నారు వీళ్ళు. మరి అన్యాయంగా ఉన్నారు.